అందరికి నమస్కారం వెల్కమ్ టు సినివాల్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొనితెల ఉపాసన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమే లేదు. అపోలో ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఆమె మహిళలు పేదల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే మూగజీవాల సంరక్షణ కోసం కూడా తోడ్పడుతుంది. తాజాగా ఉపాసన మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. అపోలో ఆసుపత్రుల అధినేత తన తాత ప్రతాప్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆమె ఓ మంచి పనికి శ్రీకారం చుట్టబోతుంది. మహిళా శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు ఆమె వెల్లడించింది. అయితే తన మామ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతున్నట్లుగా తెలిపింది. ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది ఉపాసన. ప్రసూతి శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, మహిళా సాధికారతలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కునేందుకు నైపుణ్యాల పెంపుదలపై అవగాహన కల్పిస్తామని ఉపాసన పేర్కొంది. అయితే మీ అందరి ఆశీర్వాదంతో ఆరోగ్య సాధికారత తల్లులు చిన్నారులను తయారు చేస్తాం. సుమారు 1000 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. సమాజానికి తిరిగి ఇచ్చే అవకాశం రావడం నేను నా బాధ్యతగా భావిస్తున్నాను. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి, వారి పిల్లలు సంపూర్ణ పోషణ అందిపుచ్చుకోవాలి. ఈ లక్ష్యంతోనే మా ప్రయాణం మొదలైంది. తొలుత పిఠాపురంలో ప్రారంభం కానున్న ప్రాజెక్టు తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఉపాసన తెలిపింది. ఇక ఉపాసన షేర్ చేసిన పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కూడా ఆమెను అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి